దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట కీర్తనలు 126వ కీర్తన 5వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసేదరట. పిడికడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోష గానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ మాసములో ఈ 2వ వారములో కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. కన్నీళ్లతో విత్తుతూ ఉన్నారంట వారట సంతోష గానముతో పంట కోస్తూ ఉన్నారంట. పిడికడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుకోవు ఆ వ్యక్తి విత్తుతున్నప్పుడు సంతోష గానము చేర్చు పనులు కోసుకొని వచ్చును అని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, ఈ రీతిగా వారు సంతోషంగా పనులు కోసుకోవడము, సంతోషంగా వారు పంట కోసేదరు అని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది కదా. దానంతటికీ కారణం ఏంటిదంటే దేవుడు దీవెనకరమగు వర్షములు కురిపింపబోతున్నాడు. ఈ యొక్క దినము నుండి దేవుడు మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ వ్యక్తిగత జీవితంలో, మీ పనులలో కావచ్చు, మీరు అనుకున్నటువంటి మీ పంట కావచ్చు, మీ భూములు కావచ్చు, మరి ఏదైనా సరే దీవెనకరమైనటువంటి వర్షమును ఆయన కురిపింపబోతూ ఉన్నాడు. కొన్ని వర్షముల ద్వారా మనుషులు చనిపోతూ ఉన్నారు. కొన్ని వర్షముల ద్వారా ఇండ్లు కూలిపోతూ ఉన్నాయి. కొన్ని వర్షముల ద్వారా పంట నష్టము, కొన్ని వర్షముల ద్వారా నానా విధములైనటువంటి కొరత, కరువు ఎన్నో విధాలుగా జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ దేవుడిచ్చే ఈ వర్షం మాత్రము దీవెనకరముగా ఉంటూ ఉందట. అందుకనే కన్నీళ్లు విడుచుచూ విత్తువారు సంతోష గానముతో పంట కోస్తూ ఉన్నారు. మేము విత్తనం విత్తుతున్నాము, కానీ పంట వస్తుందా, చేతికి రాదా, ఈ వర్షంలో ఏం జరుగుతుందో, కాలము కాని కాలంలో వర్షములు వస్తూ ఉన్నాయని వారు ఎంతగా దుఃఖపడుతూ బాధపడుతూ విత్తుతూ ఉన్నారు. కానీ ఆ బాధను చూసిన దేవుడు సంతోషంగా మీరు పంట కోసేద్దరు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు, ఇక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయము 36వ వచనములో కూడా వాక్యం ఈ రీతిగా ఉంది. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లట. ఎంత అద్భుతం అండి! విత్తువారు వేరే ఉంటారు, ఆ యొక్క పంటను కోసేవారు కూడా వేరే వారుగా ఉంటారు. వేరువేరుగా వారు చేసినటువంటి పని ఒకటే ఉన్నప్పటికీ కూడా వారందరూ కూడా సంతోషించినట్లుగా దేవుని దీవెనలు కురిపింపబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఎంత అద్భుతంగా ఉందంటే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనంలో వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగురించి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చి వచనము ఉండును. ఎంత అద్భుతమైనటువంటి మాట, వాక్కును దేవుడు ఈ దినమున నీ కుటుంబములో విడుదల చేస్తూ ఉన్నాడు. దీవెనకరమైనటువంటి వర్షము నీ కుటుంబములో దేవుడు కురిపింపబోతూ ఉన్నాడు. దీవెనకరమైనటువంటి స్థితి, వ్యక్తిగత జీవితాన్ని దేవుడు మీ కుటుంబంలో, మీ వ్యక్తిగత జీవితంలో, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నంలో, పనులలో, ప్రతి దాంట్లో కూడా ఆయన కురిపింపబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్న మాట అదే. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 26వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెనకరమగు వర్షములు కురియును. ఏమండి, దేవుడంట దీవెనకరమైనటువంటి వర్షములు ఈ వారములో, ఈ నెలంతా కూడా సరిపడేటటువంటి అద్భుతమును, దీవెనని ఆయన కురిపింపజేస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతం అండి! నా పర్వతము చుట్టుపట్ల స్థలములను, ఈ స్థలములు ఉన్నట్లయితే మీ ఇల్లే కావచ్చు, మీ ఉద్యోగమే కావచ్చు, మరి ఇక ఏదైనా సరే ప్రతి దాన్ని దీవెనకరముగా ఆయన చేస్తానంటూ ఉన్నాడు. ఆ రీతిగా దేవుడు మీ కుటుంబంలో దీవెనకరమైనటువంటి వర్షమును కుమ్మరిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యందు భయము భక్తి కలిగి ఆ రీతిగా మీరు ప్రార్థించినట్లయితే మీ కుటుంబంలో సంతోషం రాబోతా ఉంది.
ఐక్యత రాబోతా ఉంది, అభివృద్ధి రాబోతా ఉంది, వర్ధిల్లేటటువంటి స్థితి రాబోతా ఉంది, విస్తరింపబడినటువంటి స్థితి రాబోతా ఉంది. అదేవిధంగా దేవుడు మీ పైన, మీ కుటుంబం పైన నిండారుగా దీవెనకరమైన వర్షమును కురిపింపజేయును గాక.